హాయ్ అండి. వెల్కమ్ టు చైత్రిక కిచెన్. ఈరోజు మన చైత్రికాస్ కిచెన్‌లో బేకరీ స్టైల్‌లో బనానాతో మఫిన్స్. అది కూడా చాలా సింపుల్‌గా, టేస్టీగా, యమ్మీగా ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్‌గా మీకు రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ. చిన్న పిల్లలు కూడా చేసేయొచ్చు. అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటే. అయితే ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్‌ని నేనిక్కడ మీకు డిస్‌ప్లే చేస్తున్నాను. స్క్రీన్‌షాట్ చేసుకోండి. ఈ ఛానల్‌ని గనక ఎవరైనా మొదటిసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉండి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 పండిన బనానాస్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి ఎప్పుడూ కూడా బాగా పండిన అంటే మాగిపోయిన అరటిపళ్ళు చాలా టేస్ట్ ఇస్తాయి. సో, బాగా పండిన అరటిపళ్ళతో మాత్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాషర్ సహాయంతో మనం మెత్తగా అరటిపళ్ళని మెదుపుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నాకు మా చిన్న పాప చైత్రిక హెల్ప్ చేస్తుంది. తనకి నాకు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం. సో, నేను కూడా ఇలాంటి యాక్టివిటీస్‌లో వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఒక రూమ్ టెంపరేచర్‌లో ఉన్న ఎగ్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక విస్కర్ హెల్ప్‌తో మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము విస్కర్‌తోనే చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి బీటర్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఈ రకంగా మనం మిక్స్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఒక కప్పు వరకు పౌడర్ షుగర్ అంటే మీకు షుగర్ పౌడర్ రూపంలో తీసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే పౌడర్ అయిపోతుంది కదా! ఆ పౌడర్ షుగర్‌ని మనం ఒక కప్పు వరకు యాడ్ చేస్తున్నాము. ఇలా యాడ్ చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్‌లో ఉన్నటువంటి 1/4 కప్పు బటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు బటర్ ప్లేస్‌లో నెయ్యైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కుకింగ్ ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ యాడ్ చేయడం వల్ల చాలా ఫ్లఫీగా, మెత్తగా వస్తాయి మఫిన్స్. సో, ఇప్పుడు ఇక్కడ విస్కర్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. సో, మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దానిలో మనం డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసుకుంటున్నాము. ఒక జల్లెడ ఏదైనా పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు మైదా పిండి అంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటాం కదా! దాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా 2 వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం జల్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల లంప్స్ అనేవి లేకుండా చక్కగా మనకి పిండి అనేది మిక్స్ అయిపోతుంది. సో, మనం ఇక్కడంతా మిక్స్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని అన్నీ తీసుకొని మన ఎగ్ మిక్స్చర్‌లో కలుపుకోవాలి. వీటన్నిటిని కూడా మనము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసుకోవాలి. సో, చైత్రికకైతే ఇక్కడ కలపడం రాదు కాబట్టి నేను హెల్ప్ చేస్తున్నాను. సో, ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మనం పిండినంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే మన మఫిన్స్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా క్విక్‌గా. నేను చెప్పాను కదా! చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా చేసుకునేలాగా ఉంటుంది అని రెసిపీ. సో, ఇక్కడ మీరు చూస్తే చూడండి ఆల్మోస్ట్ నాకు చైత్రికనే హెల్ప్ చేస్తుంది. ట్రేలో అన్నీ చక్కగా మఫిన్ కప్స్ అన్నీ పెట్టేసింది. అలాగే బ్యాటర్ నేను స్టార్టింగ్‌లో నేనే వేశాను. కొంచెం కొంచెం వేసుకోవాలి. పైన ఫుల్‌గా వేస్తే అవి పొంగుతాయి కాబట్టి మనకి పైదాకా వచ్చేస్తాయి గదా! సో, కొంచెం వరకు వేసుకుంటే సరిపోతుంది. సో, ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా చాక్లెట్ చిప్స్ గానీ, లేదంటే ఇంకేదైనా నట్స్ గానీ హెల్తీగా ఏవైనా కూడా టాపింగ్స్ లాగా వేసుకోవచ్చు. నా దగ్గర కిసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, నేను వాటిని పైన డెకరేట్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మఫిన్స్ పైన టాపింగ్స్ అనేవి మీ చాయిస్. అది మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే మీ ఇంట్లో అవి వేసుకోవచ్చు. నట్స్ వేసుకోవచ్చు, చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు, అలాగే కొంతమంది ఎమ్&ఎమ్స్ కూడా వేసుకుంటారు. అది వాళ్ళ చాయిస్‌ని బట్టి. సో, ఇక్కడ ఇవన్నీ మనం డెకరేట్ చేసేసుకున్నాం కదా! ఇంకా బేకింగ్ ఒకటే రెడీగా చేసుకోవాలి. మనం ప్రీహీట్ చేసుకోవాలి ఓవెన్‌ని 180 డిగ్రీ సెల్సియస్ లేదంటే 370 డిగ్రీస్ ఫారెన్‌హీట్‌లో 20 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకుంటే మన మఫిన్స్ అనేవి రెడీ అయిపోతాయి. Please subscribe to Chaitrika Kitchen. సో, ఇక్కడ చూసినట్లయితే మఫిన్స్ చక్కగా బేక్ అయిపోయాయి. మీరు లాస్ట్‌లో తెలుసుకోవాలి అనుకుంటే ఒక టూత్ పిక్ అయితే ఇన్సర్ట్ చేసి చూస్తే అది క్లియర్‌గా వస్తే మనం మఫిన్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. సో, మనం రెగ్యులర్‌గా చేసుకోవాలి ఈ షుగర్‌తో అనేది అనుకుంటే మాత్రం వన్స్ ఇన్ ఎ వైల్ ఫెస్టివల్స్‌కి, క్రిస్మస్‌కి అలాగా ట్రీట్స్ లాగా మనం పిల్లలకి చేసి పెట్టొచ్చు. ఈ రెసిపీ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చైత్రిక నాతో ఒక మంచి క్వాలిటీ టైమ్‌నైతే స్పెండ్ చేసింది. అలాగే తను ప్రతి ఇంగ్రీడియెంట్ పేరు చెప్తూ చేసింది. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఎలా ఉంటుంది అంటే కొంచెం అబ్జర్వేషను, అలాగే పేషెన్స్, ఇంకా వాళ్ళకి కాన్సంట్రేషన్ లెవెల్స్ అన్నీ పెరుగుతాయి. ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో, తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. చూడండి మఫిన్స్ చాలా చక్కగా బేక్ అయ్యాయి. చూస్తే మీకే అర్థమైపోతుంది కదా! మెత్తగా వచ్చాయి. సో, తప్పకుండా నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తుంది చైత్రికాస్ కిచెన్. బాయ్.